నమస్తే, ఐఎమ్ లక్ష్మీ ప్రియా గాలివీటి. చాలా మంది రీడ్స్ లిస్ట్ కావాలి అని కమెంట్ చేశారు. కింద క్యాప్షన్లో ఇస్తున్నాను. కానీ ఒక్క విషయం, రీడ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు వాటి గురించి పూర్తిగా తెలుసుకుని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. చాలా మంది రియల్ ఎస్టేట్ అంటే అస్సలు రిస్క్ ఉండదు అనుకుంటారు. కానీ ప్రతి ఒక్క దాంట్లోనూ రిస్క్ అనేది తప్పకుండా ఉంటుంది. మరి రీడ్స్లో ఉండే రిస్క్ ఏంటి అంటే, నెంబర్ 1 వేకెన్సీ రిస్క్. ఐటీ కంపెనీస్ అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్లోకి వెళ్ళిపోయి ఆఫీసులన్నీ క్లోజ్ చేస్తే అప్పుడు అద్దె ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది. నెంబర్ 2 ఇంట్రెస్ట్ రేట్ రిస్క్. బ్యాంకుల్లో వడ్డీ రేట్లు పెరిగితే రీడ్స్ రిటర్న్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 3 ఇవి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రమే, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అస్సలు సూట్ కాదు. రీడ్స్లో డివిడెండ్ పై ట్యాక్స్ ఎలా ఉంటుంది, ఇవి ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా కావాలి అంటే మోర్ అని కామెంట్ చేయండి.